వరంగల్ జిల్లాలో నేడు సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. ప్రభుత్వం ఏర్పాటయ్యి ఏడాది పూర్తిగా వస్తున్న సందర్భంగా ప్రజాపాలన విజయోత్సవ సభకు సీఎం రేవంత్ హాజరు కానున్నారు. మహిళల రుణాల చెక్కుల పంపిణీకి వరంగల్ వేదికగా శ్రీకారం చుట్టనున్నారు. వరంగల్ జిల్లాలో నేడు సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. ప్రభుత్వం ఏర్పాటై ఏడాది పూర్తిగా వస్తున్న సందర్భంగా ప్రజాపాలన విజయోత్సవ సభకు సీఎం రేవంత్ హాజరు కానున్నారు. మహిళల రుణాల చెక్కుల పంపిణీకి వరంగల్ వేదికగా శ్రీకారం చుట్టనున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రశాంత్ సభాస్థలి నుంచి మనకి ప్రసారం అందిస్తారు లైవ్ ద్వారా. ప్రశాంత్, వరంగల్ జిల్లాలో నేడు సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. ప్రభుత్వం ఏర్పాటై ఏడాది పూర్తిగా వస్తున్న సందర్భంగా ప్రజాపాలన విజయోత్సవ సభకు సీఎం రేవంత్ హాజరు కానున్నారు. మహిళల రుణాల చెక్కుల పంపిణీకి వరంగల్ వేదికగా శ్రీకారం చుట్టనున్నారు. రాయితీలతో పాటు మేము ఇచ్చిన గ్యారంటీలలో భాగంగా ఇస్తూనే ఇంకా కొన్ని కూడా రాబోయేటువంటి కాలంలో చేసి మహిళా శక్తిని మరి ఈ సమాజంలో అగ్రభాగాన ఉంచే విధంగా సీఎం రేవంత్ రెడ్డి గారు పనిచేస్తా ఉన్న సందర్భంగా మరి అశేషంగా తరలి వచ్చి ఈ ఓరుగల్లు గడ్డ మీద జరుగుతున్నటువంటి మొదటి ప్రగతి సభ మహిళా సభ, ఇందిర మహిళా సభ, మహిళా శక్తి సభ కాబట్టి ప్రతి ఒక్కరూ వచ్చి మరి సభలో పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా పేరున విజ్ఞప్తి చేస్తాం. సీఎం గారి ప్రోగ్రాము మనకి ప్రజాపాలన ప్రజా విజయోత్సవాలు సెలబ్రేషన్స్లో భాగంగా హనంకొండలో ఇందిరా మహిళా శక్తి ప్రాంగణంలో జరుగుతుంది. ఇక్కడ ఆర్ట్స్ కాలేజ్లో ప్రోగ్రామ్ జరగనున్నది. 2:30కి ఫస్ట్ కాలోజీ పక్కన ఉన్న కుడా గ్రౌండ్స్లో హెలిప్యాడ్లోకి వచ్చిన తర్వాత ఫస్ట్ మనం కాలోజీ కళాక్షేత్రము కుడా ఆధ్వర్యంలో ఏదైతే కట్టుకున్నామో దట్ ఈస్ 90 crores మనము ఆ బిల్డింగ్ ఏర్పాటు చేసుకున్నాము. అక్కడ సీటింగ్ కెపాసిటీ ఆల్మోస్ట్ 1450 సీటింగ్ కెపాసిటీ ఉంది. అదొక కల్చరల్ డయస్గా మనకి సిటీకి ఎప్పటికీ ఉండిపోతుంది. సో అక్కడ ఇనాగరేషన్ జరిగిన తర్వాత వివిధ డెవలప్మెంట్ యాక్టివిటీస్ హనంకొండ వరంగల్ జిల్లాకి సంబంధించిన వివిధ డెవలప్మెంట్ యాక్టివిటీస్కి ఫౌండేషన్స్ అండ్ ఇనాగరేషన్స్ అనేది చేయడం జరుగుతుంది. వరంగల్ జిల్లాలో నేడు సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. ప్రభుత్వం ఏర్పాటయ్యి ఏడాది పూర్తిగా వస్తున్న సందర్భంగా ప్రజాపాలన విజయోత్సవ సభకు సీఎం రేవంత్ హాజరు కానున్నారు. మహిళల రుణాల చెక్కుల పంపిణీకి వరంగల్ వేదికగా శ్రీకారం చుట్టనున్నారు. వరంగల్ జిల్లాలో నేడు సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రశాంత్ సభాస్థలి నుంచి మనకు ప్రసారం చేస్తారు లైవ్ ద్వారా. ప్రశాంత్, సుధాత్రి, వరంగల్ సీఎం రాక కోసం అయితే సర్వం సిద్ధమైంది. ఇప్పటికే ఇటు హన్మకొండలో కాలోజీ కళాక్షేత్రంతో పాటు ఆర్ట్స్ కాలేజీలో జరిగేటువంటి ఇందిరా మహిళా శక్తి ప్రజాపాలన బహిరంగ సభ వేదిక కూడా పూర్తిగా సన్నద్ధమైంది. ఇప్పటికే వేదిక మీదకి వివిధ జిల్లాల నుంచి వచ్చినటువంటి మహిళా మండలను కూడా తీసుకుని వచ్చి ఇక్కడ ఆ వేదికపై టెస్ట్ రన్ కూడా చేస్తున్నారు. మరి కాసేపట్లో హైదరాబాద్ బేగంపేట ఎయిర్పోర్ట్ నుండి ప్రత్యేక విమానంలో వరంగల్ నగరానికి సీఎం రేవంత్ రెడ్డి చేరుకోనున్నాడు. 2:30కి నేరుగా కాలోజీ కళాక్షేత్రం వద్దకు వెళ్లి అక్కడ ఆ కాలోజీ కళాక్షేత్రాన్ని జాతికి అంకితం చేయనున్నాడు. ప్రజాకవి కాలోజీ ఈ వరంగల్ లో పుట్టిన మహాకవిగా పేరుగాంచిన వ్యక్తి కాబట్టి ఇక్కడ తన పేరు మీద ఆ కాలోజీ మహా కళాక్షేత్రాన్ని నిర్మించారు. ఈ యొక్క కళాక్షేత్రాన్ని 2:30 నుంచి 3 గంటల మధ్యలో అధికారికంగా ప్రారంభించి ఇక్కడ కవులు కళాకారులకు అంకితం ఇవ్వనున్నాడు సీఎం రేవంత్ రెడ్డి. అనంతరము సంవత్సర కాలంగా జరిగినటువంటి ఆ ప్రజా పాలనలో చేసినటువంటి మహిళలకు చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలకు సంబంధించి ఆర్ట్స్ కాలేజీలో నిర్వహించిన ఆ ఇందిరా మహిళా శక్తి విజయోత్సవ సభలో పాల్గొని ఇక్కడ స్టాల్స్ సందర్శిస్తున్నాడు. ఇప్పటి వరకు ప్రభుత్వము మహిళల కోసం చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలకు సంబంధించి ఏదైతే ఫ్రీ ఉచిత బస్సు కావచ్చు, ఉచిత 500కి గ్యాస్ పంపిణీ కావచ్చు, ఉచిత కరెంట్ కావచ్చు, ఇవన్నిటికి సంబంధించి మిగతా మహిళలకు ఇటు రుణాలు కావచ్చు, మిగతా వాటి అన్నిటికి సంబంధించినటువంటి స్టాల్స్ నిర్మించారు.
ఇప్పటికే ప్రతి జిల్లాలో మహిళా శక్తి భవనాలను కూడా ఈ రోజు ఇక్కడ నుంచి ప్రారంభించనున్నారు. అనంతరము ఇక్కడ నుంచి ఉద్దేశించి మహిళలను ఉద్దేశించి ప్రసంగించనున్నాడు. దీనికైతే ఇప్పటికే వేదిక మొత్తం కూడా సిద్ధమైపోయింది. 1,00,000 మంది మహిళలతోటి ఈ రోజు ఈ యొక్క వేదిక నుంచి సీఎం రేవంత్ రెడ్డి పెద్ద ఎత్తున ఈ సంవత్సర కాలంతో పాటు వచ్చే 4 సంవత్సరాల రోజులు కూడా ఏమేమో సంక్షేమ పథకాలు చేస్తారు, ఎలాంటి ప్రణాళికతో ముందుకు పోతామనే విషయం పైన అయితే ఇక్కడ నుంచే సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు, రాష్ట్ర ప్రజానీకానికి, ప్రతిపక్షానికి కూడా తాను చేసిన అభివృద్ధిని చెప్పేందుకైతే ఇక్కడ నుంచి ప్రయత్నం చేసే అవకాశం ఉంది. సుధాద్రి, మొత్తానికైతే ఈ రోజు హన్మకొండలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో పటిష్టమైన భారీ బందోబస్తు ఇటు పోలీసులు ఏర్పాటు చేశారు. ముఖ్యంగా ఇటు రాక ముందుకే నిన్న 4,170 కోట్ల నిధులను, వరాల జల్లును వరంగల్ జిల్లాకు కేటాయించాడు. హైదరాబాద్ తర్వాత వరంగల్ నగరాన్ని 2వ రాజధానిగా అభివృద్ధి చేస్తామని ఏదైతే ఎన్నికల హామీలో చెప్పారో దానికి అనుగుణంగా ఇక్కడ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కావచ్చు, ఇటు మామూలు ఎయిర్పోర్ట్ కావచ్చు, అదేవిధంగా 2041 మాస్టర్ ప్లాన్ కావచ్చు, ఇక్కడ నగరంలో రోడ్ల అభివృద్ధి కోసం ప్రత్యేక నిధులు కావచ్చు, ఇక్కడ పాలిటెక్నిక్ కాలేజ్ నూతన భవనానికి కావచ్చు, మిగతా అభివృద్ధి పథకాల కోసం సుమారు 4,200 కోట్ల నిధులను నిన్న అధికారికంగా విడుదల చేశాకని సీఎం రేవంత్ రెడ్డి